నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయిగా. ఇప్పుడు అపార్ట్మెంట్లో అంటే పోనీ అక్కడ సర్వీస్ బాగాలేదు అనుకోవచ్చు. హాస్పిటల్స్లో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఒక పేషెంట్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కింద ఉన్నాడు అనుకోండి, 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ పట్టుకెళ్ళాలి. ఏమవ్వాలి? లిఫ్ట్లోంచి పట్టుకెళ్ళాలిగా. బట్ హాస్పిటల్లో లిఫ్టే పని చేయకపోతే ఎమర్జెన్సీ అనే పదానికి నిలువెత్తు రూపం హాస్పిటల్. అవును. అంబులెన్స్ మన మన కార్లకి సైడ్ ఇవ్వకూడదు, బట్ అంబులెన్స్కి ఇవ్వాలి. ఎందుకు? ఎమర్జెన్సీ కాబట్టి, ఆ ప్రాణం నిలవాలి కాబట్టి. కొన్ని సందర్భాల్లో చాలామందికి ఒక ఇది ఉంటుంది, అంబులెన్స్ ఖాళీగా వెళ్తూ ఉంటుంది, ఆయన సైరన్ ఇస్తూ ఉంటాడు, వీడు ఖాళీగా వెళ్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు తిట్టుకుంటారు. బట్ తిట్టుకోవద్దు, వాడు ఖాళీగా వెళ్ళట్లా, అవతలోడిని తీసుకురావడానికి వెళ్ళి కూడా వెళ్ళుండొచ్చుగా. అసలు అంబులెన్స్ వస్తుందంటే దానికి అసలు ఫ్రీ ఇవ్వాలి. అండ్ ఈ టైప్లో ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొచ్చేది ఎక్కడికి? ఆ పేషెంట్స్ని హాస్పిటల్స్ అంటే సొంత భవనాలు గవర్నమెంట్కే ఉంటాయి, మిగతా వాళ్ళంతా ప్రైవేటే. అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన అపార్ట్మెంట్ ఏదో చిన్నగా రెనోవేట్ చేసుకుంటూ వాళ్ళు హాస్పిటల్గా మలుచుకుంటారు. హాస్పిటల్ నువ్వు ఒక దగ్గర పెడుతున్నావు అంటే ఫస్ట్ నీకు అవుట్ అండ్ అవుట్ కరెంట్ ఖచ్చితంగా ఉండాలి, 24/7. నాట్ ఈవెన్ జనరేటర్ కూడా ఉండదు. ఎందుకు చెప్పిన, ఆపి జనరేటర్ ఆన్ చేసి ఆ 10 సెకండ్లలో కూడా ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. వెంటిలేటర్ మీద ఉండే వాళ్ళకి నువ్వు ఒక్కసారి ప్లగ్ బీకినా పోతుంది ప్రాణం. మరి అలాంటి టైంలో నువ్వు అవేంటి ప్రయోగాలు చేయకూడదు. సో పర్ఫెక్ట్గా నీకు పవర్ ఉండాలి. అండ్ ఎలివేటర్స్, నువ్వు పైకి కిందికి వెళ్ళడానికి, ఇప్పుడు స్ట్రెచర్స్ తీసుకెళ్ళడానికి అలా అవి ఉంటాయి మెట్లతో పాటు పక్కన. చాలామంది అవి కట్టట్లే, ఎందుకంటే స్పేస్ వేస్ట్ అంట. కాబట్టి ఏం చేస్తారు, ఎలివేటర్ ఉంది కదా యూస్ చేద్దామని. అది పైకి కిందికి వెళ్ళే క్రమంలో కొన్నిసార్లు రిపేర్లు వస్తాయి. ఎలివేటర్ అంటే ఏ ఎలివేటర్కైనా రిపేర్లు వస్తాయి. నువ్వు ఓటీస్ వాడుతున్నావా, జాన్సన్ వాడుతున్నావా, వాడికి అనవసరం, ఖచ్చితంగా వస్తుంది. ఏదో టైంలో చెప్పలేము, ఆ టైంలోనే మనుషుల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి, అది ఉందనుకో స్ట్రెచ్చర్ మీద నువ్వు హడావిడిగా నర్సులు పట్టుకెళ్తారు పైకి, ఆ కారిడార్ కట్టట్లేదు కదా చాలామంది. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు లిఫ్ట్ పైన వాళ్ళు కిందికి వచ్చి వాళ్ళు దిగి మళ్ళీ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఈవిడ ప్రాణం గిలగిలా కొట్టుకుంటూనే ఉంటుంది, నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావా ఐసీయూకి అని. అంతే కదా. మళ్ళీ కిందికి వెళ్తుంది, వాటర్ క్యానల్ వస్తాడు పైకి, ఉండండి మేడం 5 minutes అంటాడు. వాడు పైకి వెళ్ళి క్యాన్లన్నీ వేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసరికి పైనుంచి 10 మంది దిగుతారు, కిందికి వెళ్ళి వస్తామని. నీకు ఇంకెక్కడ ఈ ప్రాణాన్ని? ఇదొక డిస్టర్బెన్స్. నెక్స్ట్ లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత కరెంటు పోతే సడన్గా ఎక్కడో ఆగింది. ఆ తర్వాత సరేలే, నువ్వు ఏదో బెల్లు నొక్కితే వాడు వస్తాడు, దాన్ని చేస్తాడు, మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అవుతావు, అంతవరకు ఓకే. మరమ్మతులే చేయని లిఫ్ట్ ఖమ్మంలో వెలుగు చూసింది. సో సట్టు సరోజిని అనే అమ్మాయి, ఆవిడ ఒక 65 years, ఒంట్లో బాగాలేక వచ్చింది. ఓపీ నుంచి పైకి తీసుకెళ్లారు, ఎమర్జెన్సీ అని చెప్పి పైన ఐసీయూ ఉన్న పాపానికి ఐసీయూకి పట్టుకెళ్ళాలి. 2nd ఫ్లోర్కి వెళ్ళారు, లిఫ్ట్ నొక్కితే 2 ఫ్లోర్లు పైకి వెళ్ళాలి, 4th. ఒక్కసారి ఢామ్ అని కింద పడింది. స్ట్రెచ్చర్ మీద ఉన్న ప్రాణం స్ట్రెచ్చర్ మీదే పోయింది. పక్కోళ్ళ సంగతి కొన్ని గాయాలతో ఏదో ఇట్లా బతుకు జీవుడాన్ని బయటపడ్డారు. ఇది పరిస్థితి. అండ్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, రిలవెంట్ లేకున్నా కూడా చాలామంది నేను చూసా, నువ్వు ఎక్కేది ఒక లిఫ్టే, అన్నీ నొక్కుతారు ఎందుకు, పక్కన 10 ఉంటాయి, ఏది ముందొస్తే దాంట్లో వెళ్దామని. వాటి ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? 4 లిఫ్ట్లు ఉంటాయి, ఒకటి వస్తుంది, ఒకటి నొక్కు, లేదా పేషెన్స్గా వెయిట్ చేయి. గబగబా చాలా అర్జెంటుగా పైకి వెళ్ళేది, రోడ్డు మీద సీఎం వెళ్తుంటే దారి ఇచ్చినట్టుగా 4 లిఫ్ట్లు నొక్కేస్తాడు వాడు. అంటే ఏదోటి వస్తుంది, నువ్వు ఎక్కేది ఒకటి. 3 ఎనర్జీస్ ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఎలక్ట్రిసిటీ వేస్ట్ కదా. ఇది ఎవరికి ఉండదు, చాలామంది అలా చేస్తూ ఉన్నారు. సరే, ఇక ఇక్కడికి వస్తే మొన్నేమో ఆ పిల్లోడి ప్రాణాలు రెడ్ హిల్స్, తర్వాత ఇంకో పిల్లోడు, బై మిస్టేక్ జరిగాయి అనుకుందాం. ఇది చాలా కాన్ఫిడెంట్గా మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాము, ఇంకాసేపు అయితే నాకు ఆపరేషన్ కాబోతుంది, నేను బతుకుతాను అన్న ఒక ఆశతో లిఫ్ట్ ఎక్కిన ఆవిడ గాల్లోనే ప్రాణం పోతే ఎలా ఉంటుంది? ఇది కదా పరిస్థితి. అంటే ప్రైవేట్ హాస్పిటల్ నేను లిఫ్ట్ ఉండడం తప్పనట్లా, ఆ లిఫ్ట్కో స్పేషియస్గా ఉండాలి, పెద్దగా ఉండాలి, ఎంత వెయిట్ అది కెపాసిటీ మోస్తుందో. అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఏం చేస్తుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు ఏం జరుగుతుంది తెలుసా? 4 persons ఓన్లీ అని ఉంటే 4 ఎక్కుతాంలే,
కింద 4 వాటర్ క్యాన్లు ఉంటాయి, అవి చూడరు. మీరు 4 పర్సన్స్ అన్న 4 వాటర్ క్యాన్స్ ఓన్లీ అని రాయలేగా. అలా కూడా ఓవర్ వెయిట్ అయ్యి పాడవుతాయి అపార్ట్మెంట్స్ లో. చెప్పేస్తాయి కదా మనం అది పీక దాకా నొక్కేస్తే బతకలేను అన్నట్టు. అవి ఇప్పుడు సెన్సార్ లిఫ్ట్స్ అయితే అది పోదు పైకి, లాగిపోతుంది. ఈ లాగేవి అయితే పోతాయి, పోతాయా ఇబ్బందిగానే పైకి వెళ్తాయి, అది ఇబ్బంది పడతాయి. ఆ ఇబ్బందిలా 4 సార్లు ఇబ్బంది పడేసరికి అది ఏదో రోజు తెగుద్ది. నువ్వు ఎక్కినప్పుడు ఈ రోజు తెగదేమో, చిన్న ఒక రోజు తెగుద్ది. అది ఎంత కాదనుకున్నా మంత్లీ వన్స్ వాటికి మరమ్మతులు చేయించాలి, అన్ని బాగున్నాయి లేదా చూసుకోవాలి. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నప్పుడు మన స్ట్రెచ్చర్ తీసుకెళ్లే కారిడార్ కూడా ఉండాలి మెట్ల పక్కన. అది లేకపోతే వేస్ట్. ఓన్లీ లిఫ్ట్ మీద ఆధారపడైతే జనాలు ఉండాలి. స్ట్రెచ్చర్ పట్టుకెళ్ళడానికి వే ఒకటి ఉండాలి స్లోప్ లో, ఇంకొకటి స్టెప్స్ ఉండాలి. స్టెప్స్ కూడా లేనిదే మనకి కష్టం అయిపోతుంది. అండ్ ఆ ఎలివేటర్స్ కూడా 3-4 ఉండాలి. పేషెంట్స్ కూడా సపరేట్ గా పెట్టండి. అవును, అందులో పేషెంట్లు తప్ప ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు. మిగతా దాంట్లో ఎవడ నాటుతో పాటు వెళ్ళొచ్చు, వాటర్ క్యాన్ లోడ్ వెళ్ళొచ్చు, స్విగ్గీ జొమాటో వెళ్ళొచ్చు, మీ ఇష్టం. పేషెంట్స్ లిఫ్ట్ మాత్రం ఎవరు వాడకూడదు. ఇలాంటి కొన్ని ఉంటే ప్రమాదాలు మాక్సిమం నివారించవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అనుకోండి, ఇదే ప్రాబ్లమ్, అసలు లిఫ్టే ఉండదు. ఒకవేళ ఉంటాయి కానీ అది ఎప్పటికో కానీ ఓ జన్మకు వస్తుంది, పైకి వెళ్ళడానికి ఇంకో జన్మ అయిపోద్ది. అలా ఉంటాయి అంటే అందరు ఎగబడతారు, నేను పోవాలని. పేషెంట్లను పట్టించుకోరు. నువ్వు వీల్ చైర్ మీద ఒకరి మీద ఇలా ఉంటారా, వాళ్ళని ఎక్కనివ్వరు, గబగబ వెళ్ళి దూరిపోతారు అనమాట, మేము వెళ్ళాలి అని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అన్ఫార్చునేట్లీ అలా జరిగింది అక్కడ. యా, థ్యాంక్ యూ సో మచ్.